సూర్యాది రెట్రో మూవీ వస్తుంది, అటుతో పాటు హిట్ 3 వస్తుంది. మరి ఏది హిట్ అయిపోయే ఛాన్స్ ఉంది? ఏది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి నాని గారు ఒక టైప్ 2 నుంచి మంచి ఒక పెద్ద హీరో స్థాయిలోకి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. సూర్య గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఉన్నారు. ఆయన వచ్చిన సినిమాలన్నీ కంగువా అవన్నీ ఆస్కార్ అన్నారు, కానీ కంగువా రెండో రోజుకే తెలుగులో అయితే ఎత్తేసారు. రెట్రో చూడాలి. అది కాకుండా పూజా హెగ్డే రెట్రోలో చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇంకా సుబ్బరాజు కార్తిక్ సుబ్బరాజు డైరెక్టర్గా ఆయన సినిమాలన్నీ ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు చూడాలి ఇది, ఎందుకంటే రీసెంట్గా ఆయన కథ అందించింది గేమ్ చేంజర్. మీకు ఎవరికో తెలుసో తెలీదో, గేమ్ చేంజర్ ఒరిజినల్ కథ కార్తిక్ సుబ్బరాజు అందించారు శంకర్ గారికి. ఆయన కథ అందిస్తేనే కొంచెం అటు ఇటు తీశారు శంకర్ గారు. ఇప్పుడు ఆయన ఓన్గా రెట్రో అని తీస్తున్నారు. సూర్య గారు అండ్ పూజా హెగ్డే చాలా రోజుల తర్వాత నార్త్లో వస్తుంది ఆ అమ్మాయి. చాలా హిట్. ఆఫ్టర్ విజయ్ గారిది బీస్ట్ సినిమా తర్వాత ఇంతవరకు హిట్ లేదు ఆ అమ్మాయికి. ఇంకా సూర్య గారికి కూడా పాపం కంగువా దెబ్బతో ఆయన పడిపోయినారు. ఒక అర్జెంట్గా ఒక హిట్ కావాలి. ఇప్పుడు హిట్ 3 గెలుస్తుందా రెట్రో గెలుస్తుందా అంటే టైలర్ విధంగా చూసుకుంటే రెట్రో అసలు అంటే టైటిల్లోనే ఉంది కదా, ఒక 80s 87 70s 80sలో జరిగే స్టోరీ మాదిరి చూపిస్తున్నారు. సూర్య గారు అంటే యాక్టింగ్, ఆయన ప్రతి క్యారెక్టర్లో ఒక వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ రెట్రోలో కూడా అలాగే ఒక క్యారెక్టర్, ఒక గ్యాంగ్స్టర్ మాదిరి కనబడబోతున్నారు. చూడాలి. ఎందుకంటే హిట్ 3 కూడా వైలెన్స్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్స్కి ఇప్పుడు మలయాళం సినిమాలలో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా క్రైమ్ థ్రిల్లర్స్ మీద కూడా చాలామంది అలా ఇంట్రెస్ట్ చూపించడంలో హిట్ 3కి ఒక మేజర్ స్థాయి ఆడియన్స్ ఉంటుంది. ఎందుకంటే హిట్ 1 హిట్ 2 రెండు హిట్ అయినాయి కాబట్టి. ఒక సైన్దే ఒక్కటి పాపం సైలెస్కోను డైరెక్టర్ హిట్ 3 డైరెక్టర్ది కొంచెం పోయింది, కానీ సైన్దేలో కూడా యాక్షన్ లెవెల్స్ అయితే సూపర్గా తీశాడు. వెంకటేష్ గారి ఫ్యామిలీ ఇమేజ్ కాబట్టి అది అంతగా నచ్చలేకపోయింది జనాలకి. కానీ ఇప్పుడు నాని గారితో ట్రై చేశారు. వైలెన్స్ ఎక్కువ ఉంది, సస్పెన్స్ ఉంది. ఒక 4 years బాబో సమ్ కిడ్నాప్ అని స్టోరీ లైన్ తెలుస్తుంది మనకు. చూడాలి సూర్య గారు హిట్ కొడతారా లేదా ఇటుపక్క వీళ్ళు హిట్ కొడతారా. మధ్యలో ఇంకొక సినిమా కూడా ఉంది భయ్యో, కన్నడ నుంచి ఉపేంద్ర గారు అండ్ శివరాజ్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కలిసి కూడా నటిస్తున్నారు. మొన్ననే టైలర్ లాంచ్ అయింది. చూడాలి ఈ 3 సినిమాలు. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలన్నీ కొంచెం అంతగా ఆసక్తి లేపలేదు. జాక్ కానీ, మొన్న రిలీజ్ అయిన ఒదేలా 2 కానీ కొంచెం కొద్ది గొప్ప అంటే కళ్యాణ్ రామ్ గారిది అండ్ విజయశాంతి గారిది యావరేజ్ టాక్తో ఒక ఫ్యాన్స్ డే, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్స్ బాగున్నాయి, టాక్తో నడిచింది. కానీ ఈ ఏప్రిల్ మొత్తానికి అంతగా సినిమాలు హిట్ పడలేదు తెలుగులో అనుకుంటారా. నెక్స్ట్ మే నుంచి మొత్తం హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్ జోన్ అయినా నాని గారు కానీ, సూర్య గారు కానీ, అటు ఉపేంద్ర గారు అండ్ శివరాజ్ కుమార్ గారు వీళ్ళు వాడుకుంటారని మనం అంటే మన తెలుగులో ఇప్పుడు నాని మూవీ తీస్తుండే కదా, నాని మూవీ వస్తుంది. మరి ఆయన తమిళ ఇండస్ట్రీ నుండి సూర్యాని మన వాళ్ళు ఆదరిస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ఈక్వల్ టు నాని కన్నా ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఉండొచ్చు సూర్యకి. ఎందుకంటే సూర్య గారికి ఇక్కడ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అందుకే కదా కంగువాతో తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పారు, ఏదో డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇది చూడాలి. ఇప్పుడు ఆయన ఓన్ డబ్బింగ్తో అండ్ కంగువా దెబ్బతిన్న తర్వాత ఒక రెట్రో అండ్ మూవీతో మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ వస్తున్నారు. సూర్య గారు అంటే యాక్షన్ అండ్ మాస్ మసాలాకి కేర్ ఆఫ్. అది సికిందర్ అలాంటి సినిమాలు చూసారు కదా సూర్య గారిది, ఆ టైప్లో ఈ సినిమా కూడా రాబోతుంది. సింగం సీజన్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ చేశారు తెలుగులో. అలా ఈ సినిమా కూడా రెట్రో అనేది సూర్య గారికి కమ్బ్యాక్ తెలుగు అని తమిళ్లో కంపల్సరీ ఇస్తుందని అనుకుంటున్నాను. నాని గారు కూడా హిట్ 3 చూస్తుంటే ఇప్పుడు ప్రేక్షకులకు కావాల్సింది క్రైమ్ అండ్ థ్రిల్లర్ అండ్ వైలెన్స్, ఈ 3 ప్లస్ దాంట్లో చిన్న లవ్ స్టోరీ కూడా యాడ్ చేయడం జరిగింది. కేజీఎఫ్ హీరోయిన్ కూడా ఉంది నాని 3లో. కాబట్టి ముగ్గురు కలిసి ఈ రెట్రో అండ్ మన నాని సినిమా కంపల్సరీ హిట్ అయ్యి హాలిడేస్ మొత్తం ఒక సినిమా ఇండస్ట్రీకి బూస్ట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను భయ్య. ఓకే, థ్యాంక్ యూ.